హలో ఆల్, ప్రెజెంట్ ఇప్పుడు మేము అరకు వెళ్ళే రూట్లో ఉన్నాం. వంజంగి టు అరకు ఎగ్జాక్ట్గా 54 కిలోమీటర్స్ ఉంది. 1 hour 30 minutes చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. సో షార్ట్ కట్ రోడ్ పాడేరు విలేజ్ మీదకి వెళ్ళి ఉన్నది. పాడేరు లొకేషన్లో చాలా మూవీ షూటింగ్స్ అయ్యాయంట. అవి చూపిస్తాను నేను అసలు ఏమేమి మూవీ షూట్స్ అయినాయో. ఇక్కడ చూసిండ్రా, ఇంకా రోడ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ టైం వస్తే కంప్లీట్గా రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది కావచ్చు. వైజాగ్ నుండి అరకు చాలా దగ్గర అనుకుంటా. యూత్ మొత్తం బైక్స్ మీద వీకెండ్స్లో వస్తారు కావచ్చు. ఇక్కడికి మొత్తం వాళ్ళే అనిపిస్తున్నారు. అసలు మొత్తం మళ్ళీ స్నానం ఎట్లా చేస్తుర్రా బాబు, అది ఇంకా టాస్క్ అంటావు. మనం ఇప్పుడు చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాం. స్నానం చేద్దాం అనుకున్నాం, బట్ అందులో వాటర్ మొత్తం గలీజ్గా ఉన్నాయి. ఫుల్ వర్షం నీళ్ళు బురద బురద కనిపిస్తున్నాయి. ఇక మాకు చేయబుద్ధి కాలే అసలుకే. ఇక్కడ లెఫ్ట్లో చూసిరా, ఫ్రెష్ బాదం అమ్ముతున్నారు. ఫుల్ రోస్టెడ్ అండ్ బ్రోకెన్ బాదం 300 రూపీస్ అంట. ఏముంది భయ్యా, ఇక్కడ ఇంతమంది పబ్లిక్ ఉన్నారు. చాపరాయి దిక్వా, అదేంది చాపరాయి బస్ స్టాప్ అంట. ఆయన AK-47 పట్టుకొని కూర్చున్నారు బ్రో. ఇంకా ఇక్కడ నుండి ఒరిస్సా బార్డర్ చాలా దగ్గర. అందరు వాళ్ళే ఉన్నారు మ్యాక్స్. వాటర్ ఫాల్స్ అంటారా దాన్ని ఎవరన్నా? గైస్, ప్రెసెంట్ మనం అరకు జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇట్లా లెఫ్ట్లో వెళ్తే అరకు పైనరీ. మాకు టైం లేక డైరెక్ట్ అరకు వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు పైనరీకి వెళ్ళినా ఏం ఫాయిదా లేదు, అది మార్నింగే బాగుంటుందంట. ఇప్పుడు టైం 2 అవుతుంది, ఆఫ్టర్నూన్ ఫుల్ ఎండ ఉడుతుంది. సో పైనరీకి పోయినా కానీ వేస్టే. వెల్కమ్ టు అరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే అంట. నైస్. చేపలు చూడు. అరకుకు అయితే మొత్తానికైతే అరకుకు వచ్చినాం, కానీ ఇక్కడ అరకులో ఏంది కథ? అమ్మ పబ్లిక్ ఇంతమంది ఉన్నారు, అసలు ఏం ఎత్తుర్రా భయ్. ఇప్పుడైతే అరకు మెయిన్ సిటీలోకి ఎంటర్ అయినాం. ఏదైనా ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి. ఫుల్ టైర్డ్ ఉంది బాడీ మొత్తం, నిద్ర లేక. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తుక్కున్నాయి ఇక్కడ. ఎస్ఆర్ హోటల్ అంట. తుక్కు గిరాకున్నాను. ఇక్కడ చూసారా, మొత్తం బ్యాంబూ చికెన్. అరకులో ఫుల్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అండ్ రెస్టారెంట్, ఫుల్ ఫుడ్ స్టాల్స్ మస్తు ఉన్నాయి. మొత్తం ఫుడ్ అయితే ఇక్కడ టెన్షన్ లేదు మనకైతే. ఎక్కడ పోయినా అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ మొత్తం. బ్రో అసలు నాకు అర్థం కాదు. సో ప్రెసెంట్ మనమైతే ఈ గ్యాప్లో ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినేసి నియర్ బై లొకేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అండ్ అరకులో కాఫీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఇక వాటర్ ఫాల్స్ స్కిప్ చేసి అవి 2 లొకేషన్స్ అయితే చూసుకోవాలి. ఆ లోన వల్ల ఫీజు లోన వల్ల కూడా ఇట్లనే అంత గచ్చిడి ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ 2 hours 24 minutes చూపిస్తుంది. అంతే, తక్కువనే ఉంది. రోడ్ మంచిగా ఉన్నట్టుంది. ఇక్కడ ఏమైనా చాలా ఉన్నాయి. మ్యూజియం ఉంది, కానీ కాఫీ హౌస్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ. వాటర్ ఫాల్స్ ఏముంది? కటికి వాటర్ ఫాల్స్, అన్నమయ్య జిల్లా వాటర్ ఫాల్స్, చాపరాయి వాటర్ ఫాల్స్. చాపరాయి అటు నుంచి వచ్చిన వేస్ట్ అంత బురద నీళ్ళు అవి. క్లైమేట్ బాగాలేదు కదా, అట్లే ఇటు వచ్చిన. సరే ఇప్పుడు ఎంత అంటావు? మరి ఇదైతే మనం 500 కదా. సరే పట్టు.
వస్తావు. మ్యూజియం కాడ లేట్ అయ్యేటట్టు 6 వరకు టైం. ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది మ్యూజియం? మ్యూజియం ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది? ఘోరమైన డైరెక్ట్ పనికి రాకుండా అయిపోయింది అది. ఇట్లా వేసుకో బ్రో, ఉల్టా వేసుకో, ఇట్లా వేసుకో, సైడ్కి జబ్బ మీద వేసుకో. ఆ గార్డెన్స్ మ్యూజియం తప్ప ఇంకేం లేవా? దా అన్నీ సేమా? ఇది కొద్దిగా పెద్ద ఉన్నది, ఇది తీసుకుందాం. ఫ్యానే కదా. గైస్ ప్రెసెంట్ అయితే ఒక రూమ్ తీసుకున్నాం జస్ట్ ఫర్ 3 to 4 hours. 500 అంట. అంటే ఫ్రెష్ అప్ అయ్యి లొకేషన్ చూసుకోవాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.